హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. ఐఎమ్ యామిని. ఈరోజు నేను మీకు పోర్ట్ఫోలియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఇది ఫ్యాషన్ డిజైనర్స్కి అయితేనే ఐడియా ఉంటుంది, బట్ నార్మల్ పీపుల్కి అంత ఐడియా ఉండదు. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా తేవడం కోసం ఈ వీడియోని నేను క్రియేట్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న థీమ్ వచ్చేసి ఎర్త్లో మనకి ఎలాంటివి డిజైన్స్ చూపించవచ్చు అనేది నాకు ఫైనల్గా మీకు తెలుస్తుంది. సో ఎర్త్లో నేను పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది తీసుకున్నాను. అంటే మనం ఎర్త్లో ఎలాంటివి చూపించవచ్చు అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఫస్ట్ నా థీమ్ పేరు వచ్చేసి బాడీ ఆఫ్ ఎర్త్లో నేను పాజిటివ్ అండ్ నెగిటివిటీ కూడా తీసుకున్నాను. పాజిటివ్ వచ్చేసి గ్రోయింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నెగిటివ్ వచ్చేసి సాయిల్ ఎరోషన్, ఫ్లడ్స్ అలాంటివి. అంటే మనం చూస్తుంటాం ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు సాయిల్ అనేది క్రాక్స్ వచ్చేస్తుంది. అలాంటి టెక్స్చర్స్ని కూడా నేను డెవలప్మెంట్ చేశాను నా అవుట్ఫిట్స్లో. సో మీకు అది ఎండ్ ఆఫ్ ది వీడియోలో అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. ఫస్ట్ ఇండెక్స్ చూసుకుంటే నేను క్లైన్ బోర్డ్ అండ్ ఇంట్రొడక్షన్, థీమ్ బోర్డ్, మూడ్ బోర్డ్, కలర్ బోర్డ్, స్వాచ్ బోర్డ్, ప్రింట్ డెవలప్మెంట్స్, యాక్సెసరీస్ అండ్ ఇలస్ట్రేషన్స్, లాస్ట్లో ఎక్నాలెడ్జ్మెంట్ కూడా చూపించాను నా పోర్ట్ఫోలియోలో. ఫస్ట్ మీకు వచ్చేసి క్లైన్ బోర్డ్లో నేను కీర్తి సురేష్, మీకు తెలుసు కదా యాక్ట్రెస్ కీర్తి సురేష్, తనని నేను చూస్ చేసుకున్నాను. ఇన్ సెన్స్ తన హైట్, పర్సనాలిటీ ఎలా ఉంటుందో అదే అవుట్ఫిట్స్ నేను క్రియేట్ చేశాను తన మెజర్మెంట్స్కి. సో దిస్ ఈజ్ ఫర్ క్లైన్ బోర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఏంటి అంటే నా థీమ్ వచ్చేసి ఏంటి, ఆ థీమ్లో నేను ఏమేమి తీసుకున్నాను, డెవలప్మెంట్స్, అవుట్ఫిట్స్ ఎలా క్రియేట్ చేశాను, అండ్ ఆ థీమ్లో నేను సాయిల్ అని చెప్పాను కదా, సాయిల్లో నెగిటివిటీ ఎలా తీసుకున్నాను, పాజిటివిటీ ఎలా తీసుకున్నాను అనేది నా ఇంట్రొడక్షన్ పార్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థీమ్ బోర్డ్. మీరు ఇది చూడాల్సిన మెయిన్ టాపిక్. థీమ్ బోర్డ్లో మనకి టోటల్గా నేను ఏమేమి తీసుకున్నాను అనేసి కొన్ని పిక్చర్స్ అనేది నేను కలెక్ట్ చేశాను. అదే పిక్చర్స్లో నుంచి మీకు లాస్ట్లో చెప్పాను కదా ఇలస్ట్రేషన్స్ క్రియేట్ చేశాను అని, అవి మీకు నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఫుల్ క్లియర్గా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు మేబీ మెస్సీ లుక్ అలా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ది వీడియో ఫుల్ వీడియో మీకు ఫ్లెడ్జ్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి థీమ్ బోర్డ్. నెక్స్ట్ ఈజ్ మూడ్ బోర్డ్. సేమ్ యాజ్ ఎ థీమ్ బోర్డ్ నేను మూడ్ బోర్డ్ని కూడా కొన్ని పిక్చర్స్ అనేది కలెక్ట్ చేశాను రిలేటెడ్ టు ది సాయిల్లో చెప్పాను కదా నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు నేను తీసుకున్నాను యాజ్ మూడ్ బోర్డ్ అండ్ థీమ్ బోర్డ్. నెక్స్ట్ ఈజ్ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మన అవుట్ఫిట్స్కి ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, అవి ఏంటి అంటే థీమ్ అండ్ మూడ్ బోర్డ్లో నుంచే మనం కలర్స్ తీసుకోవాలి. ప్రైమరీ అనేది ఎక్కువగా కనిపించేవి. నేను సెలెక్ట్ చేసుకున్న పిక్చర్స్లో మనకి ఎక్కువగా ఏదైతే కలర్స్ కనిపిస్తున్నాయో అవి కన్సిడర్స్ యాజ్ ఎక్కువగా కలర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి ప్రైమరీ కలర్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండరీలో కొన్ని కలర్సే తీసుకుంటాము, అవి మనం యాక్సెసరీస్కి యూజ్ చేస్తాము. మోస్ట్లీ అవుట్ఫిట్స్కి అయితే ప్రైమరీ కలర్స్ యూజ్ అవుతాయి అండ్ యాక్సెసరీ పార్ట్ అంతా కూడా సెకండరీ కలర్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైమరీ కలర్స్. అండ్ నెక్స్ట్ ప్రింట్ డెవలప్మెంట్స్. నేను మీకు చెప్పినట్టుగా థీమ్ బోర్డ్లో నుంచి కొన్ని ప్రింట్స్ అనేది డెవలప్ చేశాను. అదేంటి అంటే థీమ్ అండ్ మూడ్ బోర్డ్లో నుంచే తీసుకున్నాను. అవి మీకు క్లియర్గా నేను సైడ్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తాను నెక్స్ట్ పార్ట్లో. బట్ నౌ ఇది ఏంటి అంటే మూడ్ బోర్డ్లో ఒక పిక్చరైజేషన్ని తీసుకొని నేను దాన్ని ఎంబ్రాయిడరీ చేశాను. ఆ ఎంబ్రాయిడరీ పార్ట్ అనేది డ్రెస్సెస్లో చూపించడం కోసం ఈ డెవలప్మెంట్ చేశాను. సేమ్ నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా ఎంబ్రాయిడరీనే. ఇది మనకి కొంచెం థీమ్ సాయిల్ కాబట్టి సాయిల్లో గ్రో అయ్యే ప్లాంట్స్ని అండ్ ఒక బుట్టలో ఆలు ఉన్నట్టుగా అందులో ఉన్న పిక్స్నే నేను ఎంబ్రాయిడరీ కింద పార్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసి నేను టెక్స్చర్ తీసుకున్నాను. అది ఫ్లడ్స్లో తీసుకున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ నేను సాయిల్ ఎరోషన్లో ఎలాంటివి అయితే వస్తాయో అది తీసుకుంటాను అని. సో ఇది ఫ్లడ్స్ రూపంలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నాకు టోటల్ నా బాడీ ఆఫ్ ఎర్త్ థీమ్ కాబట్టి టోటల్ నేను మూడ్ బోర్డ్ ఏదైతే పెట్టుకున్నానో దాన్నే డిజిటల్ ప్రింట్లో ఒక డ్రెస్లో నేను చూపించాను. అది మీకు ఫైనల్గా అర్థమవుతుంది ఎలా తీసుకున్నాను ఏంటి అనేది. దిస్ ఈజ్ ద డిజిటల్ ప్రింట్ వన్. నెక్స్ట్ టెక్స్చర్ వచ్చేసి గ్రాస్ తీసుకున్నాను. గ్రాస్ని ఒక ఫ్రింజెస్ లాగా చూపించాను నేను. సో అది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టెక్స్చర్ వచ్చేసి టై అండ్ డై ఎందుకు తీసుకున్నాను అంటే సాయిల్ మనకి గాలి వచ్చినప్పుడు అలా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్లో కనిపిస్తుంది. సో అది నేను సాయిలే థీమ్ కాబట్టి టై అండ్ డై తీసుకుంటే నాకు ఈజీ ఉంటుంది డ్రెస్లో చూపించడానికి అని చెప్పి 3 షేడ్స్లో టై అండ్ డై తీసుకున్నాను, బ్రౌన్ టు లైట్ షేడ్. అండ్ నెక్స్ట్ ఈజ్ యాక్సెసరీస్ కూడా అదే థీమ్లో నుంచి కొంచెం ఎక్కువగా గ్రాస్ది తీసుకొని అండ్ మిగతావి కూడా అందులో ఉన్న లిటిల్ డెవలప్మెంట్స్ని యూజ్ చేశాను. ఇది చోకర్ లాగా అండ్ ఇవి ఇయర్ రింగ్స్ లాగా యూజ్ చేశాము. సో నెక్స్ట్ ఈజ్ ఇలస్ట్రేషన్. నేను చెప్పాను కదా ఇంతసేపటి నుంచి డెవలప్మెంట్స్ గురించి. సో ఆ
థీమ్ బోర్డ్, మూడ్ బోర్డ్ అండ్ ప్రైమరీ బోర్డ్, ఇవన్నీ సెకండరీ కలర్స్, ప్రైమరీ కలర్స్ అన్నీ మిక్స్ చేసి, నేను తీసుకున్న డెవలప్మెంట్స్ అన్నీ మిక్స్ చేసి ఇలాస్ట్రేషన్స్లో చూపించాను. ఇలాస్ట్రేషన్స్ అంటే సేమ్ అవుట్ఫిట్స్ ఎలా క్రియేట్ చేశాను అనేది ఇప్పుడు మీరు చూస్తారు. సో దిస్ ఈజ్ 3-piece సెట్ ఇండో వెస్టర్న్ ఫ్రాక్. అదేంటి అంటే నేను ముందు తీసుకున్న డెవలప్మెంట్స్ టై అండ్ డై అండ్ ఎంబ్రాయిడరీ ఇందులో చూపించాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో కూడా నేను మళ్ళీ మీకు ఇవి పిక్చరైజేషన్స్ అనేది క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ అవుట్ఫిట్ ఈస్ 1-piece డ్రెస్. ఈ డ్రెస్లో నేను ఫుల్గా నా ఎర్త్ థీమ్ అనేది చూపించాలి అనుకొని ఇలా క్రియేట్ చేశాను. లాస్ట్లో గ్రాస్ని ఒక ఫ్రింజెస్ లాగా పెట్టుకున్నాను కదా డెవలప్మెంట్స్, అవి చూపించాను. ప్లస్ టోటల్ మూడ్ బోర్డ్ అనేసి నా డ్రెస్ పైన డిజిటల్ ప్రింట్లో చూపించాను. మీకు ఆ అవుట్ఫిట్ కూడా నేను పిక్స్ పెడతాను సో దట్ మీకు అర్థమవుతుంది నేను ఎలా క్రియేట్ చేశాను అనేది. నెక్స్ట్ ఈజ్ జంప్ సూట్ని టై అండ్ డై కలర్స్లో తీసుకున్నాను. 3 కలర్స్, డార్క్ టు లైట్ షేడ్లో. దిస్ ఈజ్ ఆల్సో ఇండో వెస్టర్న్ వన్. అండ్ వన్ మోర్ ఈజ్ ఫ్రాక్. ఈ ఫ్రాక్లో కూడా ప్లెయిన్ ఫ్రాక్ తీసుకొని పైన మాత్రమే నేను టెక్స్చర్ని చూపించాను. బికాజ్ ఫ్రాక్ అంతా టెక్స్చర్ చూపిస్తే బాగోదు కాబట్టి ఓన్లీ టాప్ బాటంలో బ్లౌజ్ దగ్గర నేను ఆ టెక్స్చర్, నేను ఫ్లట్స్ టెక్స్చర్ తీసుకున్నాను కదా, ఆ టెక్స్చర్ అనేది చూపించాను. నెక్స్ట్ ఈజ్ హెవీ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్. ఇందులో కూడా ఫుల్లీ ఎంబ్రాయిడరీ. ఇది చాలా చూడడానికి మీకు సింపుల్గా కనిపిస్తుంది బికాజ్ ఇది స్కెచ్ కాబట్టి మీకు అర్థం కావట్లేదు. బట్ ఇది ఓవరాల్గా డ్రెస్ క్రియేట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది దాని హెవీనెస్ అనేది. టోటల్ ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ బార్డర్స్ అంతా నేను ఎంబ్రాయిడరీ చెప్పాను కదా, ఆ ఎంబ్రాయిడరీ తీసుకున్నాను. అండ్ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన దానిలాగానే దీన్ని కూడా, బట్ అది బ్లూ కలర్లో తీసుకొని ఇది సేమ్ గ్రీన్ కలర్లో తీసుకొని లిటిల్ డిజైన్ని చేంజ్ చేసి చూపించాను. సో నేను 7 to 8 అవుట్ఫిట్స్ని క్రియేట్ చేయాలి అనుకున్నాను. సో సిమిలర్గా అన్నిట్లో డెవలప్మెంట్స్ వచ్చేలాగా చూడాలి కాబట్టి ఈ 2 డెవలప్మెంట్స్కి నేను సేమ్ ఫ్రెంచ్ నాట్స్ బ్లాక్ కలర్లో తీసుకున్నాను. అండ్ వన్ మోర్ ఈజ్ 1-piece ఫ్రాక్ విత్ ప్లీట్స్. ఈ ప్లీట్స్లో కూడా నేను ఆ టెక్స్చర్, ఫ్లగ్ టెక్స్చర్ అనేది చూపించాలనుకున్నాను. సో అది ప్లస్ ఎంబ్రాయిడరీ 2 మిక్స్ చేశాను. ఇది మేబీ అవుట్ఫిట్ మనము నార్మల్ క్యాజువల్ వేర్కి అయితే వేసుకోలేము, ఏదైనా ఒకేషన్ ఆర్ అలాంటి వాటికైతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో నేను 3 టెక్స్చర్స్ అనేది చూపించాను. మీరు చూసుకున్నట్లయితే డ్రేప్స్ వచ్చాయి, ప్లస్ గ్రాస్ టెక్స్చర్ అనేది వచ్చింది, అండ్ నార్మల్ ఫ్లడ్ టెక్స్చర్ కూడా వచ్చింది. ఇది 3-piece సెట్ లాగా కనిపిస్తుంది బట్ కాదు, ఇది శారీ ప్యాంట్కి డైరెక్ట్ డ్రేప్ చేసి నేను అటాచ్ చేశాను. సో ఇది ఓన్లీ 2-piece సెట్. పైన వచ్చేసి నేను బ్లౌజ్కి టెక్స్చర్ అనేది ఇచ్చాను. టోటల్ బాటమ్కి నేను జస్ట్ ప్యాంట్కి అటాచ్ చేశాను డ్రేప్స్ అనేది. సో శారీ డ్రేప్ ఇది, బట్ ఓన్లీ 2-piece సెట్. సో ఇవి నా 8 స్కెచెస్. నేను చెప్పాను కదా నేను క్రియేట్ చేసినవి అయితే 7 to 8 అవుట్ఫిట్సే. ఎగ్జాక్ట్లీ 8 అవుట్ఫిట్స్ నేను క్రియేట్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై పోర్ట్ఫోలియో. సో మీకు ఇందులో ఫుల్ డెప్త్గా అయితే నేను చెప్పలేదు బికాజ్ మీకు కూడా బోరింగ్గా ఉంటుంది, నేను డెప్త్గా చెప్తే అర్థం కాదు. సో లిటిల్ బేసిక్ పోర్ట్ఫోలియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. Hope you all enjoyed the video. Thank you, and do subscribe Telugu One Fashion channel, and see you soon in next video. Thank you. Bye bye.